అయ్యగారు ఏంటది? అద్దండి. వీడిచ్చి అద్దె తీసుకొని మేము ఇక్కడ బతుకుతున్నాం. పోరా. నేను 7 నెలలుగా ఇవ్వలేదు కదయ్యా. కొట్టానంటే ఏటి అవతల పడతావు. ఇంట్లో కడుపుతో ఉన్న పెళ్ళాన్ని చూసుకోకుండా ఆటో అద్దెస్తానంట. ఆటో అద్దె నువ్వు బాని పోరా. ఏంటి బాయ్ వచ్చారు, ఊర్లో ఉన్న పిల్లలకు అది ఇది కొనిపెట్టారు, ఆటో అద్దిస్తే అది కూడా తీసుకోకుండా వెళ్ళిపోయారు. ఆయనకేమైనా పిచ్చా? ఏరియా కొత్త? అవును. ఈ ఏరియా మొత్తం ఆయనదేనయ్యా. అందరికి ఫ్రీగా ఇచ్చేశారు. షాపింగ్ కాంప్లెక్స్, హార్బర్లు, బోల్డని బిజినెస్లు. గవర్నమెంట్ లో కూడా ఎంతో పలుకుబడి ఉంది. చూస్తే తెలియలేదు బాయ్. చూడంగా ఎలా తెలుసుద్ది? అది కాదు, చాలా సింపుల్ గా ఉన్నారు. అదే ఆయన గొప్పతనం. నా దగ్గర అడిగినట్టు వేరే ఎవరి దగ్గర ఆయన లూజ్ అని అడక్కు. తలనరికి చేతిలో పెడతారు. అర్థమైందా? కొవ్వు తీసేసా. ఇదిగో తలకూర కావాలా? వద్దు వద్దు. మేకతల నేను చెప్పింది. వద్దు బాయ్. అక్క ఈ రాయితో కొట్టు. ఇంత పెద్ద రాయితోనా? చిన్న రాయివు. ఇదిగో. ఇదొకే. ఇప్పుడు చూడు ఈ రాయి ఎంత దూరం వెళ్తుందో చూడు. దేని కొట్టమంటావు? గుండు కొట్టుకుని వస్తున్నాడే ఆ గుండెను కొట్టు. మనిషినా? వద్దు, ఇంకేదైనా చెప్పు. ఎదురుగా కనపడుతుందా ఆ కిటికీని కొట్టు. కిటికీని కొట్టకూడదు, తిడతారు. ఇంకేదైనా చెప్పు. బోర్డు ఓకేనా? వద్దు. ఆ బల్బ్ ఓకేనా? అయ్యో అది బాలు ఇల్లక్క, వద్దు, గొడవ జరుగుతుంది. పోరా. అరే అక్క బల్బు వెళ్ళిపోయింది. మాట్లాడకు. అక్క మనం అయిపోయాం. భయపడకు, నేనున్నాను కదా. అయ్యా నేనెందుకు భయపడాలి? కొట్టింది నువ్వే కదా. రే కొట్టమంది నువ్వే కదా. నిన్నేమైనా బుర్ర పగల కొట్టమన్నానా? ఇప్పుడు ఏం చేయాలరా? బాలుకి తెలిసిందంటే నీ పని గోవిందా. నువ్వు తరుపునుంటే చాలు. బొద్దేసి గారు, ఈ ఏరియా ఇన్స్పెక్టర్ ఇక్కడే ఉన్నాడు. వాడు దొరికాడంటే జైలు అండి. ఇన్స్పెక్టర్ గారు కొంచెం వాళ్ళు ఆపండి. ఏంటి ఎవడో ఒకడు మన ఏరియాకి వచ్చి మన బాలునే కొట్టి వెళ్ళిపోయాడు. మీరు ఏం పీకుతున్నారు? సుమతి ఏం కాలేదు. తెలీదా? బాలు ఆడెవడో తెలియట్లేదు, మనతోనే చెరగడవాడాడు. ఆడి ఊరికే వదిలిపెట్టకూడదు. బాలు వాళ్ళు ఎవరన్నా చెప్పు, 4 పీక ఆటోలు వేసుకొచ్చారు. వాళ్ళ కాదురా బాలు, వాడి సంగతి నాకు వదిలే. వాడిని ఈడ్చుకుంటూ లాక్కొస్తాను. నువ్వు అని బోలో చేపల పొలి తీసుకుంటే శర్మలు వదిలేస్తాను. నమస్తానా, సత్యంగా నాకేం తెలియదానా? నన్ను నమ్మనా? ఇంట్లోకి వచ్చి కొడుతున్నారనా? నువ్వు చెప్పినాక అన్ని ఇడిచిపెట్టినా కదనా? జర మీ పొరగలగా చెప్పానా? బాలు వీడి మీద నాకు డౌట్, వీడే కొట్టుంటాడు. వీడి కాదురా, వదిలేండి వదిలేండిరా. మన ఎమ్మెల్యే గారు ఆడించుకుంటూ లేట్ గా వస్తారు. నమస్కారం. పర్వాలేదు బాలు, నేను చూసుకుంటాను. నమస్కారం అమ్మా, మీరేం దిగులు పడకండి. దగ్గరగా రారా. రా రా ఇప్పుడు ఇలా చూడు, బాలు కుటుంబాన్ని ఓదార్చిన ఎమ్మెల్యే అని రేపు హెడ్లైన్స్ లో రావాలి. వద్దన్నా. నువ్వు ఊరుకో బాలు, మ్యాటర్ అంత సీరియస్. దీన్ని నేను ఊరికే వదులుతానా? అసెంబ్లీ వరకు తీసుకెళ్తాను చూడు. అదంతా ఏమొద్దు, కొట్టినోడిని తీసుకురండి. కొడుకు వాడు అంతా చూడాలి నేను. బాలును కొట్టాడు మా చేతికి సిక్కేదాకా నేను సొక్కాని వేసుకోను. కాసుకుంటే చెప్పదు. ఎందుకు అనవసరంగా శపథం చేస్తున్నావు? చూసి ఏం మాట్లాడుతున్నావు నువ్వు? చూసావా ఎంత పెద్ద రాయో? అవును చూసి, ఇది బాలు తలకి తగిలి పగిలిపోయిన సగం రాయే. మిగతా సగాన్ని మా నాన్న బట్టలు ఉతుకోవడానికి తీసుకెళ్లాడు. అక్క ప్రాబ్లం చూడు ఎంత పెద్దదైందో. మీరే కదా దగ్గర ఉన్నారు. బాలుని కొట్టాడు ఎవడో తెలుసుకోకుండా ఎక్కడి నుంచో తైతట్లాడతావేంటి? సుమతే పబ్లిక్ లో తిట్టకో, ఇమేజ్ పోద్ది. ఎందుకు ఇంత చిన్న విషయాన్ని పోలీస్ అది ఇది అని పెద్ద చేస్తున్నా? వాళ్ళు లేపెత్తారో లేదో గానీ కోటినోడు నా చేతికి సిక్కాడో చిన్నప్పుడు తాగిన ఉగ్గు పాలు కక్కెత్తాను. ఈ సుమతి కొట్టడం నువ్వు చూడలేదు కదా, ఇప్పుడు చూస్తావు. మా బాలునే కొడతారా? వాళ్ళ కాళ్ళు చేతులు ఇసి పొయ్యిలో ఎట్టా. నువ్వెందుకు టెన్షన్ అవుతున్నావు? చాలా చిన్న మ్యాటర్ చూసి వీళ్ళే పెద్ద చేస్తున్నారు. నువ్వేం కంగారు పడకు. మనం ఎవ్వరు మనల్ని ఎవడైనా టచ్ చేయగలడా? ఎన్ని వార్లు, ఎన్ని ఫైట్లు. ఏదో కొంచెం కేర్లెస్ గా ఉన్నాను, దెబ్బతీస్తారు. పట్టుకోవచ్చు పట్టుకోవచ్చు పట్టుకోవచ్చు. అదేం పెద్ద మ్యాటర్ కాదు. పట్టుకుని లాగి 2 కొట్టానంటే అయిపోతాను నాకు. బాలు
నీతో కొంచెం మాట్లాడాలి. ఏం చూసి? నిన్ను కొట్టినవాడు నీ చేతికి చిక్కితే ఏం చేస్తావు? ఏంటి కింద చూసావుగా రగిలిపోతున్నారు. నా చేతికి దొరికాడో పొడిచి పారేస్తాను. కొట్టింది నేనై ఉంటే? సుసి, నేనే బాలు నిన్ను కొట్టింది. ఎందుకు సుసి? తెలియక కొట్టాను బాలు, సారీ. పర్లేదు సుసి, నువ్వు కొట్టేందుకు కూడా నాకు బాధగా లేదు చూసి. కానీ వారం రోజులు నాతో మాట్లాడకుండా మౌన్ తిప్పుకొని వెళ్ళిపోయి చూసావా, అదే తట్టుకోలేకపోతున్నాను. ఏంటి చూసి, నేనంటే నీకు ఇష్టం లేదా? బాలు, నీతో మాట్లాడకపోతే తిండి కూడా సహించట్లేదు చూసి. ప్లీజ్. నేను అంత పెద్ద తప్పు ఏం చేశాను? నాదే బాలు తప్పు, నాదే తప్పు. నేను పుట్టడమే తప్పు. సుసి ఏంటి? బాలు, మా నాన్న గురించి నీకు తెలీదు. బతకడం అలా ఉంచు, చావడం కూడా నా చేతుల్లో లేదు. అది కూడా మా నాన్న చేతుల్లోనే ఉంది. నువ్వు అలా కాదు. మంచి నాన్న, అమ్మ, నీ చుట్టూ అందరూ మంచి వాళ్లే. నిన్ను ఓ చిన్న ఉండేలతో కొట్టినందుకే అందరూ ఇలా అల్లాడిపోతున్నారు. ప్రేమ అంటే ఏంటో తెలియని నాకే అందులోని గొప్పతనం తెలుస్తుంది. నువ్వు బాగుండాలి, నా వల్ల నీకేం కాకూడదు. వదిలే. నేను పాపిష్టి దాన్ని బాలు, వద్దు. బెంగళూరుకి టికెట్ కన్ఫర్మ్ అయింది కదా? బెంగళూరు థర్స్డే మార్నింగ్ 8:35 AM. థ్యాంక్ యూ. వెల్కమ్. అభిమానం తగలారు చంపారు కదరా. ఎవరిని ఎక్కడ గుద్దేసి వెళ్తున్నావు? తాగొచ్చి పడ్డావు, దానికి నన్నే చేయమంటావు? ఏంటో గొంతు లేస్తా అండి, నలిపేస్తా. అర్థాన్ని చూస్తున్నా. ఏంట్రా ఓవర్గా లేస్తుంటే చూసి ఊరుకున్నారు? బండితో సహా కట్టేంట్రా? ఎవరైనా దగ్గరకు వచ్చారో నలిపేస్తా. ఎవరితో ఏం మాట్లాడుతున్నావు? నేను ఎవరో తెలుసా? నేనెవరో తెలుసా? ఎవరింటికి వచ్చానో తెలుసా? ఎవరు 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 రమ్మను. ఎవరు రమ్మంటావో నేను చూస్తాను. రమ్మను రమ్మను. అతను వచ్చాడో మీలో ఒక్కరు కూడా ప్రాణాలతో ఉండరు. ఏంటి బెదిరిస్తున్నావా? ఎవరు అప్పిస్తా? రమ్మనవే. వాడిని చూడకుండా ఒక్క అడుగు కూడా కదలండి విన్సెంట్. రమ్మను రమ్మనవే రమ్మను. రాబాలు, కరెక్ట్ టైంకి వచ్చావు. నేను రోడ్లో మామూలుగానే వస్తున్నావు, వచ్చి గుద్దేసి డ్యామేజ్ చేసి రాంగ్ గా మాట్లాడుతోంది. దీనికి బ్యాక్గ్రౌండ్ లో ఎవరో పిస్తా ఉన్నట్ట. ఎవరు ఆపిస్తా? నేనే ఆపిస్తాను. మన ఇంటికే గెస్ట్ గా వచ్చింది. నిజంగానా? కరెక్ట్ గానే వస్తుంది. ఈ ఎదవులు ఎవరో నెట్టేస్తుంటారు. ఎదవున్నారు ఎదవులు. కోట కొడితే మీకు కింద మీద తెలీదా? రే వాయించండి తప్పెట్లో. సిస్టర్ బాలు, సుసి పేర్లు అదిరాయి. ఈ సంవత్సరం ఆయుధ పూజ అదరగొట్టేద్దాం. ఏమంటావు గురు? ఏంటి సిస్టర్ కోపమా? కావాలంటే ఇంకోసారి గుద్దే. కదలంట్రా. చూసావా, టక్కున ప్లేట్ ఫిరాయించి సంతోషపడుతున్నాడు. ఇదే చూసే నిజం. మనసులో ఒకటి ఉంచుకొని బయటికి ఇంకోటి మాట్లాడకూడదు. నీ లైఫ్ నీ చేతిలో ఉంది. పద చూసి, దేనికి భయపడుకో. నీ మనసుకి ఏది కరెక్ట్ అనిపిస్తే అది చెయ్యి. ఈ ప్రపంచం ఈ రోజుతో అంతమైపోతుంది అనుకో. అలా అనుకొని నువ్వెంత సంతోషంగా ఉండగలవో ఉండు. అర్థమైందా? రా సుసి. నేను దూకునా? దూకు. ఏ సుసి, నీకు ఈతొచ్చు కదా? రాదు.
దూకావే? నువ్వున్నావు కదా. అదేవి. ఏంటి ఆ? సంతోషంగా ఉన్నాను బాలు. నేను ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నాను. ఇక నా మనసుకి ఏది తోస్తే అదే చేస్తాను. వద్దు సుసి, సంతోషంలోనూ టెన్షన్ పడుతున్నావు, ఆలోచించుకో. ఆలోచించడానికి ఏం లేదు, నేను డిసైడ్ అయిపోయాను. ఏ నేను చాలా సంతోషంగా ఉన్నాను. దేనికి? ఒక సూపర్ ఫిగర్ పక్కన నడుస్తుంటే సంతోషంగా ఉండదా ఏంటి? చెత్త ఫిగర్ అన్నా అది నువ్వు ఒప్పుకున్నట్టేనా? అగో కొడుతుందక్క. లవరేగా పర్లేదు. బాయ్. సుసి ఏంటి ఎవరు కొడుతున్నావు? బర్త్డేనా? ఇక్కడ పెట్టు. సంతోషంగా ఉండడం బర్త్డే అయితే ఇది బర్త్డేనే. ఏమండి సుసి, సుసి, ఎవరు? సుసి, ఏమండి సుసి అండి. సుసి నేను ఎవరు పిలుస్తున్నా? సుసి, సుసేనా? సుసి. నన్ను కాదు. నిన్ను చూసే తను చెయ్యి ఊపుతోంది. సుసి, ఇట్స్ మీ సుసి. ఆ, నువ్వు కూడా పబ్లిక్ ఫిగర్ అయిపోయావు. ఎవరెవరో చేతులు ఊపుతున్నాను. హే, నీకు తెలిసిన అమ్మాయి అయి ఉంటుంది. దీని సుసి, వాట్ ఎ ప్లెజెంట్ సర్ప్రైజ్. చెన్నైకి ఎప్పుడు వచ్చావే? నేను నిన్నే బెంగళూరు నుంచి వచ్చాను. నేను ఇక్కడ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సుసి, ఇక్కడికి ఎప్పుడు వచ్చావే నువ్వు? హే, మొదలు పెట్టావా? ఇది ఎప్పుడు ఇంతేనండి. కాలేజ్ ఫస్ట్ ఇయర్ లోనే కదా మన పెళ్లి ఫిక్స్ అయింది. అప్పుడు ఇది చేసి నల్లరుందే. అబ్బా, భరించలేకపోయాం. నువ్వు పొరపాటు పడుతున్నావు. సీరియస్ గా నువ్వెవరో నాకు తెలీదు. హే కమాన్ సుసి, నో మోర్ జోకింగ్. ఒకసారి చెప్తే నీకు అర్థం కదా? ప్లీజ్ నన్ను డిస్టర్బ్ చేయకు. ఏ సుసి, నేను రేవతిని. ఏంటి బాలు ఈ టార్చర్? తెలియదని చెప్తున్నా ఇలా హింసిస్తోంది. సుసి, మేనేజర్ని పిలవండి. మీరు ఎవరు అనుకుని మాట్లాడుతున్నారు? లేదు సార్, ఇది నేను కాలేజ్ లో బెస్ట్ ఫ్రెండ్స్. బట్ ఎందుకు ఇలా బిహేవ్ చేస్తుందో అర్థం కావటం లేదు. హే సుసి, సుసి, ఆర్ యు ఆల్ రైట్? వీళ్ళ ముందు మాట్లాడడానికి ఇబ్బంది పడుతున్నావా? వదిలేదా? చెప్తుంటే బిస్కిస్తావే. సార్ ప్లీజ్. తెలియని బిహేవ్ చేస్తుంటే తనతో మాట్లాడుతుంది. పబ్లిక్ లో నన్ను ఇన్సల్ట్ చేస్తావు కదా. నీతో ఫ్రెండ్షిప్ చేశాను చూడు. మీరు కానివ్వండి. ఏం సుసి, నీకు అమ్మాయికి ఏదైనా ప్రాబ్లమా? లేదు, ఆ అమ్మాయి ఎంతగా బతిమాలుతోంది, అందుకే. అంటే నువ్వు నన్ను నమ్మలేదు కదా? ఏయ్! ఏయ్! ఏయ్ సుసి! సుసి! మేడం, ప్రెషర్ ఇంకా తగ్గలేదా? సారీ బాలు, నా వల్ల పార్టీ డిస్టర్బ్ అయింది కదా. మన వాళ్ళు వదిలేస్తారా? కాస్త ఫీల్ అయినా మొత్తం లాగించేశారు. కాకపోతే తెలియకపోయినా అమ్మాయితో మొక్క మీద కొట్టినట్టుగా మాట్లాడకుండా కాస్త నిదానంగా మాట్లాడుంటే బాగుండేది. నా వల్ల కావట్లేదు బాలు. నా ప్రాబ్లం ఏంటో తెలిస్తేనే నీకు అర్థం అవుతుంది. ఏంటి ప్రాబ్లం చూసి? ప్రాబ్లం మా నాన్నే. ఆయన ఇష్టానికి అందరినీ కొట్టడం, చంపడం, ప్రాణాలకు అసలు విలువే ఇవ్వరు. మనిషే కాదు. చిన్నతనం నుండే ఆయన అంటే నాకు అస్సలు పడదు. నాకున్న ఒకే సంతోషం మా అమ్మే. అమ్మకి నానంటే అసహ్యం, కోపం ఉన్నా కూడా ఎక్కడ నా మనసు బాధపడుతుందోనని చెప్పి ఏది బయటపడనివ్వకుండా ఇప్పుడు నవ్వుతూనే ఉండేది. నేను అమ్మ ఒకరోజు కారులో గుడికి వెళ్తున్నాం. నేను అమ్మని సరదాగా ఏడిపిస్తున్నాను. అమ్మకు ఒకటే నవ్వు. సడన్ గా చూస్తే ఎదురుగా ఒక లారీ, అది ఎక్కడి నుంచి ఎలా వచ్చిందో కూడా తెలీదు. మా కార్ని గుద్దేసింది. నాకు తల మీద దెబ్బ తగలడం వల్ల హాస్పిటల్లో చేర్చారు. 4 రోజుల తర్వాత నేను నార్మల్ అయ్యాను. అప్పుడే నాకు తెలిసింది యాక్సిడెంట్లో మా అమ్మ స్పాట్లోనే చనిపోయిందని. మా నాన్నకి శత్రువులు ఎక్కువ. వాళ్ళలో ఎవడో ఒకడు
కార్లో మా నాన్న ఉన్నారనుకుని గుద్దేశాడు. ఆ యాక్సిడెంట్ కి ముందు 3 సంవత్సరాల క్రితం జరిగిన ఏ విషయం నాకు గుర్తులేదు. డాక్టర్స్ ట్రీట్మెంట్ ఇచ్చి మెడిసిన్స్ కరెక్ట్ గా వాడితే నయం అవుతుందని చెప్పారు. ఇంకెలాంటి సమస్య ఉండదన్నారు. కానీ ఆ తర్వాతే సమస్య మొదలైంది. ఆ 3 సంవత్సరాల్లో జరిగిన ఏ ఒక ఇన్సిడెంట్ నాకు గుర్తులేదు. బయటికి ఎక్కడికి వెళ్ళలేకపోయాను. బయటికి వెళ్తే నేను తెలీదా అని అడిగి నన్ను టార్చర్ పెట్టేశారు. నాకు ఆలోచించి తల పగిలిపోయేలా ఉండేది. ఎవరితోటి మాట్లాడకుండా, ఎవరిని కలవకుండా జైల్లో ఉన్నట్టు నా రూమ్ లోనే ఉండిపోయేదాన్ని. బెంగళూరులో ఉంటే పిచ్చి పడుతుందని ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి కూడా ఒకరితో వచ్చి నేను తెలియదని అడిగితే నిజంగా తను ఎవరో, తనకి నాకు పరిచయం ఉందో లేదో ఇవేమి నాకు తెలియవు బాలు. నేను మా అమ్మతో పాటు చనిపోయి ఉంటే బాగుండేది. నేను నువ్వేదో ఊరి నుంచి వచ్చి మా కుర్రాళ్ళని ఆట పట్టిస్తూ సంతోషంగా ఉన్నావు అనుకున్నాను చూసి, కానీ నీలో ఇంత బాధ ఉందని ఊహించలేదు. నువ్వు సంతోషంగా ఉంటావు చూసి, నీకేం కాదు. రిపోర్ట్స్ అన్ని కరెక్ట్గా తీసుకున్నావుగా? ఏయ్, నా మాట విను బాలు. నేను బెంగళూరులో ట్రీట్మెంట్ తీసుకున్నాను. పర్వాలేదు, నా కోసం రా. కమెన్. ఓ బాలు అన్నా, రండి బాలు అన్నా, రండి. నమస్తే అన్నా. బాలు అన్నా, హౌ ఆర్ యూ బాలు అన్నా? సుసి, యామ్ రైట్? నాకెలా తెలుసని చూస్తున్నావా? నిన్న రాత్రి వీడు ఫోన్లో నీ గురించి మాట్లాడడం మొదలెట్టాడు. బిలీవ్ ఇట్ ఆర్ నాట్, వీడు ఫోన్ పెట్టింది ఇవాళ ఎర్లీ మార్నింగ్ 3 o'clock, 3 గంటలకి. మాట్లాడే ప్రతి మాటలోనూ సుసి 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 సుసి. ఇది న్యాయమా సుసి? నేను నిద్రపోనకలా? ఏయ్, దిస్ ఈజ్ జస్ట్ జోకర్. నా తమ్ముళ్ళు అంటాడు. కానీ ఇప్పుడు మెంటల్గా చాలా డిస్టర్బ్ అయ్యాడు. సుసి, నీ మెడికల్ రిపోర్ట్స్ ఇవ్వు. ఇదిగోనన్నా. సిట్ డౌన్. కూర్చో సుసి. ప్లీజ్. భయపడాల్సిందేం లేదు. వెరీ సింపుల్. ఇందులో ప్రిస్క్రైబ్ చేసిన ట్రీట్మెంట్ని కంటిన్యూ చేస్తే చాలు. ఇట్ షుడ్ బి ఆల్ రైట్. బెంగళూరులో కూడా ఏదో చెప్పారు. ఉండు. మతిమరుపు అనేది అందరి జీవితాల్లోనూ సహజంగానే వస్తుంది. కానీ కొన్ని సమయాల్లో ఏదైనా మాట నోటి వరకు వస్తుంది, కానీ చెప్పలేకపోతారు. బికాస్ ఆ మాట గుర్తుకు రాకపోవడమే. ఎవరినైనా తల మీద గట్టిగా కొడితే వెంటనే కేక పెడతారు. అబ్బా, మైండ్ బ్లాక్ అయ్యింది, 1 నిమిషం ఏం జరిగిందో తెలియలేదు అంటారు. వాళ్ళు ఆ 1 నిమిషాన్ని మర్చిపోయి ఉంటారు. సో మనం చూసే ప్రతి ఒక్క విషయం మనకి గుర్తుండాలనే రూల్ ఏం లేదు. మనకు ఒక విషయంలో ఇంట్రెస్ట్ లేదంటే దాన్ని మన కళ్ళు చూసినా అది మన మైండ్లో రిజిస్టర్ అవ్వదు. ఐస్ డు నాట్ సీ వాట్ మైండ్ డస్ నాట్ నో. సుసి సఫర్ అయ్యేది పోస్ట్ డ్రామాటిక్ ఈవెన్ అమ్నీషియా. ఐ మీన్, ప్రస్తుతం జరిగే సంఘటనలో మర్చిపోవచ్చు. దీన్ని ఒక విధంగా రెగ్యులర్ థింకింగ్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే దాన్ని స్టెప్ బై స్టెప్ కరెక్ట్ చేయొచ్చు. అంటే ప్రాబ్లం లేనట్టేగా? మనిషి బ్రెయినే పెద్ద ప్రాబ్లం కదా. మన శరీరంలోనే చాలా కాంప్లికేటెడ్ అయిన పార్ట్ మన బ్రెయినే. ఇదే జరుగుతుంది, ఇదే జరగదని ఎలాంటి జీనియస్ అయినా చెప్పలేరు. సపోజ్ సుసీకి ఆ పాస్ట్ 3 years ఒకవేళ గుర్తుకొచ్చిందే అనుకో, ఇప్పుడు ప్రెజెంట్లో జరిగే విషయాలన్నీ మర్చిపోవడానికి అవకాశం ఉంది. అర్థం కాలేదన్నా. యు సీ బాలు, ఇటువంటి ఎన్నో కేసులు నా దగ్గరికి వచ్చాయి. ట్రీట్మెంట్ చేయడానికి ముందు అయ్యా మీరే దేవుడని కాళ్ళు పట్టుకుంటారు. క్యూర్ అయ్యాక ఫీజు అడిగితే ఎవరయ్యా నువ్వు, నిన్నెప్పుడూ చూడలేదే అంటారు. కన్ఫ్యూజన్గా ఉందన్నా. కాదు బాలు, యాక్సిడెంట్కి ముందు 3 సంవత్సరాల క్రితం జరిగిన విషయాలు జ్ఞాపకం వచ్చాయంటే యాక్సిడెంట్ తరువాత ఈ 6 నెలల్లో జరిగిన విషయాలు. ఫర్ ఎగ్జాంపుల్, సుసి మెడ్రాస్కి వచ్చింది, ఇక్కడ అందరితో మెలిగింది, ఇవన్నీ మర్చిపోవడానికి అవకాశం ఉంది. ఒక మాటలో చెప్పాలంటే నిన్ను కూడా మర్చిపోవచ్చు.
ఇట్రా. ఎందుకు ఏడుస్తున్నావు? డాక్టర్ భయపడాల్సిందేమీ లేదని చెప్పారుగా. డాక్టర్ ఇంకేం చెప్పినా నేను దిగులు పడేదాన్ని కాదు. అంతెందుకు తొందరలో నేను చచ్చిపోతానని దిగులు పడేదాన్ని కాదు. కానీ నేను నిన్ను మర్చిపోతానని చెప్పారు చూడు, అదే తట్టుకోలేకపోతున్నాను. బాలు, డాక్టర్ చెప్పినట్టుగా ఏదైనా జరిగితే నువ్వు నన్ను వదిలిపెట్టావు కదా. నేనే నిన్ను మర్చిపోయి తెలియదని చెప్పినా, నిన్ను అసహ్యంగా చేతరించుకుని తరిమేసినా, నిన్ను మెడ పట్టుకుని బయటికి గెంటేయమన్నా నన్ను వదిలేవు కదూ. బాలు, బాలు, నువ్వు లేకపోతే నేను చచ్చిపోతాను. సుసి, సుసి, ఏడవకు. ఎందుకు ఏడుస్తున్నావు? ఏడవకు సుసి, నేను చెప్పేది విను. సుసి, సుసి, మీ నాన్నని తలుచుకొని భయపడుతున్నావు. డాక్టర్ చెప్పిన మాటలను తలుచుకొని భయపడుతున్నావు. నీ చుట్టూ ఉన్న వాటిని తలుచుకొని భయపడుతున్నావు. నేను నీకు తోడుగా ఉన్నాను, ఆ విషయాన్ని ఎందుకు మర్చిపోతున్నావు? రైల్వే స్టేషన్ లో చూసిన మొదటి చూపే నువ్వే నా దానివని నా మనసు చెప్పింది. ఆ క్షణం నుంచి నేను ఆరాధిస్తున్నాను, ఆరాధిస్తూనే ఉంటాను. మీ నాన్నే కాదు, ఆ దేవుడే దిగొచ్చినా సరే నిన్ను నా నుంచి ఎప్పటికీ విడదలేడు సుసి. పిండి చెల్లించాలంటే కారు నడుపుతున్నావేంటి? త్వరగా కానీ. ఏదోలా జల్లిస్తున్నాం కదా, దీనికి ఎందుకు అంత విసుక్కుంటారు? ఓకే, మార్కెట్కా వచ్చేస్తాను. ఓకే, సరే. బాలు, ఏదో మాట్లాడినట్టున్నా, అదేంటో చెప్పు. ఏం వినపట్ల. అమ్మా, ఏంట్రా ఇడ్లీ పెట్టమంటా? నీతో ఒక విషయం చెప్పాలమ్మా. పని మీద ఉన్నాను కదా, మీ నాన్నతో చెప్పు. ఆయనతో చెప్పడం కుదరదమ్మా. మధ్యాహ్నం చికెన్ ఎప్పుడు చేయమంటావా? అయ్యో, అది కాదమ్మా. పోనీ రొయ్యలు పులుసు పెడతాలే. మో, నేను ముఖ్యమైన విషయం మాట్లాడాలంటుంటే నువ్వు రొయ్యలు చికెన్ అంటావేంటి? ఏంట్రా నీ గోల? నేను లవ్ చేస్తున్నానమ్మా. ఓహో, ఒరే, ఆ పిండి ఎంతసేపు చెల్లిస్తారా? త్వరగా తీసుకురా. మా, నీ కొడుకు లవ్ చేస్తాడని చెప్తుంటే పట్టించుకోవేంటి? ఒరే, అలా ఒలకపోయికరా. అయ్యో అమ్మా, నేను ఒకటి మాట్లాడుతున్నాను ఇక్కడ. మాట్లాడుతున్నాడంట. వినపడిందిలే, చౌదరి గారికి ఇవ్వు. అమ్మా, అమ్మ ఎవరో చెప్పాననుకో, నువ్వు ఎగిరి గంతులేస్తావు. ఎవరేంటి? మన సుసి అమ్మా. ఎర్రగా బొర్రగా సేటింటికి వచ్చిందే తనా? తను నన్ను లవ్ చేస్తోందమ్మా. ఏమండి, టీలో పంచదార సరిపోయిందా? అమ్మకి ఏమైనా చెవుడు వచ్చిందా ఏంటి? అసలు రియాక్షనే కనపడడం లేదు. మౌ, ఏంట్రా నువ్వు తాగుతున్నావు? ఆయన బీడ వేసుకున్నారుగా. మా, నేనెంతో ముఖ్యమైన విషయం చెప్తుంటే అలా వచ్చేసావేంటి? అరే, చెప్పావు కదరా నువ్వు సుసి లవ్ చేసుకుంటున్నావని. అదే కదా, ఇంకేంటి? చౌదరి గారు, సూపర్ బిర్యానీ. బిర్యానీయా? అవును బాలు, నోరు ఊరుకోక నీకు సుశీకి ఇదని చౌదరి గారితో చెప్పాం. పొద్దున్నే ఎందుకన్నా వినిపించుకోకుండా మంచి బిర్యానీ పెట్టించారు. ఇంత చిన్న మ్యాటర్ చెప్పినందుకే బిర్యానీ పెట్టారే. మీ విషయం డీప్ గా చెప్పుకుంటే లేదు. నోరు మూసుకోండి, మీతో పనుంది చెప్తాను. మిగిలిందా లేదా? వెళ్ళి చూసుకుంటా. ఏంటి శాంతి, చక్కగా ముస్తాబై ఒయ్యారంగా వెళ్తున్నావు? నాన్నతో చెప్తాను. 25 ఏళ్ళుగా మీ నాన్నతో చెబుతూనే ఉన్నావుగా. ఫిగర్ అదిరిపోతుంది కదూ. ఒంటి నిండా సొగురుంచుకొని ఫిగర్ కావాల్సి వచ్చిందా ఏంటి? చౌదరి గారు చాలా సంతోషంగా ఉన్నట్టున్నారు. బాలు లవ్ చేస్తున్నాడు అబ్బా. ఆకుల పేరేంటి? ఇదిగో, ఏంటి మన బాలు ఎమ్మెల్యే పెళ్లి చేసుకోపోయేది. లక్షణంగా ఉంది. రామ్మా, రా రామ్మా, నీకేం కూరగాయలు కావాలి? నేను ఇస్తాను, రా. అయ్యో, ఇన్నొద్దమ్మా, నేను అంత డబ్బు తీసుకురాలేదు. నిన్ను డబ్బు ఎవరు అడిగారు? నువ్వు మా ఇంటి పిల్లవమ్మా. నీకేం కావాలన్నా తీసుకెళ్ళు. చౌదరి గారి భార్యకి నువ్వు వాళ్ళ ఇంటి కోడలు కాబోతున్నావు చాలా సంతోషపడుతుంది. నా బంగారు తల్లి, చల్లగా ఉండాలమ్మా. అమ్మడు, ఇదిగో పువ్వులు తీసుకో. థ్యాంక్ యూ.
మా బాలుకి నువ్వు మంచి జోడి. నేను మంచి జోడి కాదా ఏంటి? కాకపోతే కొంచెం కలర్ తక్కువ. చూసి ఎక్కడ నువ్వెక్కడ మూసుకో. మూసుకునే ఉన్నాను కదా, ఎందుకలా ఎగురుతావు? సరే సరే, ఆల్ ది బెస్ట్. బాలు భద్రం. అలాగే బాగా చూసుకుంటాలే. మీ లవ్ మ్యాటర్ నాక నా కాళ్ళు చేతులు అస్సలు ఆడలేదక్క. దేవుడి మీద బాను చాలా మంచోడు. చేపలు తీసుకెళ్ళక చేపలు మీకు లేని చేపలా అక్క. మీ పెళ్లికి నాకు జీన్స్ ప్యాంట్ తీస్తావు కాక? కాదు, షర్ట్ కూడా తీసిస్తాను. సొక్క మాత్రం వద్దకు అక్క. ఈ ఏరియాలో బాలును కొట్టినోడు దొరికేదాకా నేను సొక్క వేసుకుని ఆ రోజు శపథం చేశాను కదక్క. కొట్టిందెవరు మా పెళ్లి రోజు తెలుస్తుంది. సుసి, నువ్వు బాలుని పెళ్లి చేసుకుంటున్నావా? అవును. నన్ను మిస్ అవుతున్నా సుసి. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఏంటిది? ఓ పక్కన నించోలేవు? ఏంటా లుక్? నేనెవరో తెలుసు కదా? ఎవరివి? బాలు మనిషిని. అయ్యో చెప్తే వినవా నువ్వు? ఇదిగో నేను చెప్పేది విను, నీకు అర్థం కాదు. అది ఏంటంటే సుసి, సుసి సేటు కోపంగా ఉన్నాడు. రేపు ఉదయానికి బెంగళూరుకి ఫ్లైట్ టికెట్ బుక్ చేసి ఉంది. బయలుదేరడానికి సిద్ధంగా. అన్నీ రెడీ చేస్తాడు. ఏంటి అంకుల్ ఇంత సడన్ గా? నువ్వేం దిగులు పడుకో, నేను చూసుకుంటాను. నేను చెప్పాల్సిన పని లేదు, ఎందుకో నీకే తెలుసు. నేను వెళ్ళను అంకుల్. ఇదిగో చూడు, నిన్ను నేనేమీ అనలేనమ్మా. ఈ ఇల్లు వదిలి వెళ్ళిపోమని కాళ్ళు పట్టుకుంటాను. అయ్యయ్యా, చిన్నపిల్ల కాలెట్టుకుంటావేంటి? నీకేమైనా పిచ్చెక్కిందా? వదలవే. నువ్వు ఇక్కడికి వస్తున్నావని తెలిసిన వెంటనే వేసుకున్న అయ్యప్పమ్మలు కూడా తీసేశానమ్మా. నిన్ను నేను గుండెల మీద పెట్టుకుని పెంచానమ్మా. నీ మనసు నొప్పించకుండా నిన్ను సంతోషంగా ఉంచాలని ఆశపడ్డాను. కానీ ఇప్పుడు నా నోటితోనే నిన్ను వెళ్ళిపోమని చెప్పేలా చేసావు కదమ్మా. నేను బాలను ఇష్టపడ్డా మీకు నచ్చలేదా అంకుల్? నువ్వు నా కూతురుగా పుట్టుంటే నచ్చేదమ్మా. కానీ ఏం చేయగలను చెప్పు? సింహాచలం కూతురుగా పుట్టావే. చేసిన పాపాలు చాలని మీ నాన్న దగ్గర పని మానేసి ఇక్కడికి వచ్చాను. బికార్లా ఉన్న నన్ను ఆదుకుని దారి చూపించిందా చౌదరి గారే. ఆ కుటుంబం బాగుండాలి. నువ్వు వెళ్ళిపోతే నువ్వు బాగుంటావు, బాలు బాగుంటాడు. దయచేసి వెళ్ళిపోమ్మా, వెళ్ళిపోమ్మా. సుసి, ఇప్పుడు ఏమైందనట్ట దిగాలు పడి కళ్ళనీళ్ళు ఎట్టుకుంటా? సేటుని పట్టించుకోకమ్మా, అతను ఒట్టి పిరికోడు. ఇలా చూడు, మనసు పాడు చేసుకోకు, ధైర్యంగా ఉండు. బాలు ఉన్నాడు కదా, ఆణ్ణి ఇంతప్పటి నుంచి చూస్తున్నాను. మాట ఇవ్వనే ఇవ్వడు. ఇచ్చాడనుకో ప్రాణం పోయినా మాట తప్పడు. ఈ ఏరియాకి సౌదరి గారే పెద్ద మనిషి. హార్బర్ చేయజారిపోయినప్పుడు సౌదరి గారు చాలా బాధపడ్డారు. అప్పుడు బాలుకి 18 ఏళ్ళు. ఒంటి చేత్తో హార్బర్ ని కైవసం చేసుకున్నాడు. అయ్యా, బాలుని మనసులో పెట్టుకుని మెట్రో వాటర్ ట్యాంక్ లీక్ అయినట్టు ఎందుకలా కన్నీళ్లు కారుస్తావు? కళ్ళు తుడుచుకో. మీ నాన్నే కాదు, ఎటువంటి మొనగాడొచ్చినా బాలు ముందు నిలబడలేడు. ఏ సుసి, నువ్వు స్ట్రాంగ్ గానే ఉన్నావుగా? మనసు మార్చుకోగా? సుమతి లేదు, మీ నాన్న వచ్చి బెదిరించగానే బాలు ఎవరో నాకు తెలీదు, ఇంతకు ముందు అతన్ని ఎప్పుడు చూడలేదు మాట్లాడలేదు అని వెనక్కి తగ్గవుగా? ఇలా చూడు, బాలు నీ మీదే ప్రాణాలు ఎట్టుకున్నాడు. ఆయన్ని మోసం చేయకు. ఏటి? ఏంట్రా ఇది? మన రూమేనా? బాత్రూమ్ లో ఎవరు? నేనే. హే, నువ్వు నా బాత్రూమ్ లో ఎందుకు స్నానం చేస్తున్నావు? ఏ చేయకూడదా? లేదు, అదేం లేదు. రూమ్ సూపర్ గా మార్చేసావు. నువ్వెందుకు ఇవన్నీ చేయడమా? నేను కాపురం చేయబోయేది ఇక్కడే కదా, అందుకే క్లీన్ చేశాను. ఆహా.
ఎలా ఉంది? అత్తిరిపోయింది అనుకో. రూమా నేనా? ఈ టైప్లో డ్రెస్ చేసుకొని అడిగితే మనసులో తప్పుడు ఆలోచనలు పుడుతున్నాయి సుసి. తప్పు చేద్దామా? ఏంటి ఏదో కాఫీ తాగుదామా అనే టైప్లో అడుగుతున్నావు? ఏ నీ వల్ల అవుతుందా కదా? ఏ నాతో కామెడీ గిమిడీ చేయట్లేదు కదా? లేదు. స్టాప్. ఈ టవల్ దాటి నువ్వు రాకూడదు, నేను రాను. మాటలతోనే తేల్చుకుందాం. ఓ అయ్యో ఓవర్గా మాట్లాడుతున్నావు. నిన్ను వద్దు, ఏదో తేడాగా ఉంది. ఏడ్ చేస్తానంతే. ఏ ఏంట్రా? నేను ఎంతసేపని మంచి పిల్లలా నటించను. నా షాంపూతో స్నానం చేసావా? అదా ముఖ్యం. తప్పు చేద్దామని ఏమీ చేయవంటే. ఏంటి సుసి? ఏ సుసి, సుసి ఎందుకు ఏడుస్తున్నావు? ఏమైందని అడుగుతున్నానా? అన్ని తప్పులుగా ఉన్నాయి. డాక్టర్ నిన్ను మర్చిపోతావంటున్నారు. అంకుల్ నన్ను ఊరికి వెళ్ళమంటున్నారు. ఎవరు మనల్ని విడదీయకూడదు. సుసి, సుసి నా మీద నీకు నమ్మకం లేదా? నా మీద నమ్మకం లేదు. నువ్వు నాకు తెలీదు అనే పరిస్థితి వస్తే వద్దు. నీ బిడ్డ నా కడుపులో పెరగాలి. బిడ్డకు తల్లివైతే సమస్య తీరిపోతుందా? ఏంటి సుసి? ఇప్పుడు ప్రేమతో నా దగ్గరకు వచ్చావే, దాన్నే నమ్ముకో సుసి. నాన్నొద్దు, పెళ్ళొద్దు, అసలు ఏమీ వద్దని ఇంత దూరం తెగించి మనస్ఫూర్తిగా నా దగ్గరకు వచ్చావు చూసావా? నిన్నెలా వదులుకుంటాను సుసి? అయ్యో ఏంటి సుసి నువ్వు నన్ను తెలియదని చెప్పినా, తిట్టినా, కొట్టినా, బయటకు పోరా కుక్క అని తరివేసినా నేను వదులుకోను సుసి. నీకు నమ్మకం లేదా? నిన్ను నమ్మకేం కాదు, మా నాన్నని తలుచుకుంటే భయంగా ఉంది. ఏంట నువ్వు? ఇదిగో పట్టుకో, ఫోన్ చేయి మీ నాన్నకి, ఫోన్ చేయి మీ నాన్నకి. చెయ్యి చెప్తాను, చెయ్యి, ఫోన్ చేయి, చెయ్యి, చెయ్యి. सर छोड़ दीजिए मुझे कुछ नहीं मालूम है साहब छोड़ दीजिए मुझे साहब कुछ नहीं मालूम है साहब. చెన్నై నుండి సుసి. బ్లాక్ గార్డ్ నీ టైం బాగుందిరా. హలో సుసి, ఎలా ఉన్నావమ్మా? నేను సుసేన్ కాదు, నా పేరు బాలు. సేటు వాళ్ళ పక్కింట్లో ఉంటున్నాను. ఆహా, సుసి ఎలా ఉంది? బానే ఉంది. నేను మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. చెప్పు. నేను సుసి ఒకరినొకరం ప్రేమించుకుంటున్నాం, పెళ్లి చేసుకోవాలని ఆశపడుతున్నాం. ఆ విషయం మాట్లాడడానికి రేపు ఉదయాన్నే బయలుదేరి బెంగళూరు వస్తున్నాను. అది అది వద్దు, నేనే మెడ్రాస్ వస్తాను, అక్కడే మాట్లాడుకుందాం. రాస్కల్. బాలుని చూసారా? లేదన్నా. బాలు ఏమైంది? తనకి ఇంత కంగారు పడుతున్నాడు? బాలు 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 సింహాచలానికి ఫోన్ చేశాడు. సింహాచలం చెన్నైకి వచ్చేశాడు. బాలు ఎక్కడ చౌదరి గారు? బాలు సింహాచలాన్ని కలవటానికి హోటల్కి వెళ్ళాడు.
బాలు సింహాచలం గురించి అన్ని ఎంక్వైరీ చేశాను. రియల్ ఎస్టేట్, క్వారీ, గ్రానైట్, పంచాయతీలు అంటూ బెంగళూరులో ఊహని వెలుగుతున్నాడు. ఎదురిస్తే మాటలే ఉండవు, వేసేసి పోతూ ఉంటాడు. బాలు చూసావా కేఏ రిజిస్ట్రేషన్ అందరూ వాళ్ళ మనుషులే. బాలు మంచి పేర్లు ఉంటాయంట ఈ ఊర్లో. బాలు ఎవరు? నేనే. నేనురా సింహాచలాన్ని. సార్ నేనే, చెప్పండి. ఏంట్రా అమ్మాయిని చూసుకోమని నీ ఇంటికి పంపిస్తే చాలా జాగ్రత్తగా చూసుకున్నా? లేదు సార్, నా తప్పేం లేదు. పాతవన్నీ మర్చిపోయావా? లేదు సార్, అటువంటిదేమీ లేదు. నీ అంతస్తేంటో తెలుసు కూడా. నా కూతుర్ని నీ ఇంటికి పంపించాను చూడు, అది నా తప్పురా. నన్ను క్షమించండి సార్, నాకు తెలియకుండా జరిగింది ఇది. బెంగళూరుకి 11 గంటలకు ఫ్లైట్. సుశీని రెడీగా ఉండమని. అలాగే సార్. నేనే వచ్చి తీసుకువెళ్తాను. సరే సార్. ఏంటో చెప్పు. వస్తాను. అన్నా లేపేమంటావా? ఇప్పుడు కాదు, నేను నా కూతురుతో ఫ్లైట్ ఎక్కిన తర్వాత. నమస్కారం సార్. ఏంట్రా నీలో ఏదో మార్పు వచ్చినట్టుగా ఉంది, బెంగళూరులో ఉన్నట్టుగా లేవే? లేదు సార్, అప్పట్లాగే ఉన్నాను. ఉన్నావా? అవును సార్. ఉంటే సరే. రండి సార్, ఇంట్లోకి వెళ్దాం. రండి. రండి. ఏంటమ్మా ఎలా ఉన్నావు? బాగున్నాను. సుశీ ఎక్కడ? రెడీ అవుతుంది. నేను క్రికెట్ ఆడుతున్నాను. రేయ్, ఏం చదువుతున్నావు? 1వ క్లాస్ చదువుతున్నాను అంకుల్. 1వ క్లాసా? బాగా చదువుతున్నావా? క్లాస్ లో నేనే ఫస్ట్ అంకుల్. గుడ్. పని ఎలా ఉంది? బానే ఉంది సార్. పని పని అంటూ కుటుంబాన్ని నిర్లక్ష్యం చేయకు. జరగకూడదు జరిగిందంటే భార్య పిల్లలు అనాథలైపోతారు. రామ్మా, బయలుదేరదామా? సుమతి, బాబుని తీసుకుని బెంగళూరు రా. ఓ వారం రోజులు ఉండి వెళదు గాని. అలాగేనయ్యా. నా భార్య చనిపోకముందు నిన్ను చూడాలి చూడాలి అంది. తను వెళ్ళిపోయింది. నువ్వున్నావు. రారా బెంగళూరుకి. నాన్న, ఫ్రెండ్స్ అందరికి వెళ్ళొస్తానని చెప్పొస్తాను. వెళ్ళమ్మా. ఇన్నాళ్ళు స్నేహంగా ఉండి చెప్పకుండా వెళితే ఎలా? వెళ్ళి చెప్పిరా. రే బీడా, ఇట్రారా. ఏంటి మీ చౌదరి గారికి మాత్రమే బీడా ఇస్తావా? మాకివ్వవా? ఇవ్వరా. వద్దు బారు, 420 పవర్ ఎక్కువ, వేసుకుంటే కళ్ళు తిరుగుతాయి. మాకు తెలీదు, ఇవ్వ. ఏంటి మ్యాటర్? ఫీల్డింగ్. ఏంటి చూసి ఇంకా బయలుదేరలా? వెళ్ళరా. బాయ్. ఏంటి బాలు, కొంచెం కూడా టెన్షన్ లేకుండా ఉన్నావు? నన్ను తీసుకెళ్ళడానికి మా నాన్న వచ్చారు. నేను వెళ్ళానంటే అంతే. నువ్వేం ఫీల్ అవ్వకు. 420 వేసుకుంటావా? రే బిడా. బాలు ప్లీజ్. ఏయ్ సుశీ, ఏంటి
నా మీద నమ్మకం ఉందిగా నీకు? పో, మీ నాన్న వెయిట్ చేస్తున్నాడు చూడు. పో. ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి, టైం అయింది, త్వరగా వెళ్ళు. కారు ఆపండి అయ్యా, ఆపండి ఆపండి. ఎవరు రా ముసలాడు? చౌదరి గారు, బాలు వాళ్ళ నాన్న. నమస్కారం అండి. బాగున్నారా? ఏంటి ఏంటి? మా అబ్బాయి మీ అమ్మాయి ఒకరినొకరు ఇష్టపడుతున్నారు. నేనే వచ్చి ఆ విషయం మీతో మాట్లాడదాం అనుకున్నాను. మనమే దగ్గరుండి ఎలాగో ఈ పెళ్లి. ఎవరవయ్యా నువ్వు? ఎవరు నువ్వు? పెద్దవాడవని చూస్తున్నాను, లేదంటే ఇక్కడే చెప్పేస్తుండేవాడు. చావుదే ఉందయ్యా, ఇది పిల్లల వ్యవహారం, కాస్త నిదానంగా ఆలోచించి. ఎవరు ఆలోచించాలి? ఎవరు ఆలోచించాలి? నేను ఆలోచించాలి. ఎవరి దగ్గర తోకాడిస్తున్నావు? బెంగళూరుకి బాడీ పాలసీలు అయిపోద్ది. తప్పుకోండి, తప్పుకోండి. నాన్నగారు మాట్లాడుతున్నారుగా. అది కాదు బాలు, వీడు చౌదరి గారి మీద చేసాడు, వీడిని వదలకూడదు. ఏ బాలు, ఇదేమన్నా పసిపిల్లల వ్యవహారమా? వాళ్ళందరూ వెళ్ళమని చెప్పు, వెళ్ళమని చెప్పు. వెళ్ళండి రా, వెళ్ళండి. పదండి 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 రా, పదండి. ఇంట్లో సావకాశంగా మాట్లాడుకోవాల్సిన విషయం రోడ్డు మీద మాట్లాడితే అసహ్యంగా ఉంటుంది. ఇంటికి వెళ్ళండి. పద్ధతిగా నా భార్యను తీసుకుని వచ్చి పిల్లని అడుగుతాం. పెళ్ళిరానా? సార్, ఇంటికి వెళ్ళిపోదాం. ఏంట్రా, ఏం జరుగుతోంది ఇక్కడ? ఇక్కడ చౌదరి గారిని కాదని ఏది జరగదు. పెళ్లి జరగకపోతే సుశీయే కాదు, మీరు కూడా ఈ ఏరియా నుంచి వెళ్ళలేరు. ఏంట్రా చౌదరి రెడ్డి గారు అంటావు? ఈ సింహాచలం ఏంటో చూపిస్తాను. రే అన్నా, ఎయిర్పోర్ట్కి వస్తున్నామన్నా. రే, నువ్వేం మాట్లాడదు, నేను చెప్పింది మాత్రం విను. నన్ను ఇక్కడ లాక్ చేశారా? నా పవర్ ఏంటో వీళ్ళకి తెలియాలి. తీసుకురా, బెంగళూరు నుంచి మన వాళ్ళని లారీలో తీసుకురా. ఒక్కడు కూడా ప్రాణాలతో ఉండకూడదు. తెల్లారేసరికి ఈ ఏరియా వల్లకాడైపోవాలి. అన్నా, తెల్లారేసరికి ఆ ఏరియానే లేకుండా చేస్తామన్నా. సార్, రాత్రికి డిన్నర్. ఏమైందిరా? నీ ఫోన్ కోసమే వెయిట్ చేస్తున్నాను. ఏం పీకుతున్నావు అక్కడ? అన్నా, వాళ్ళు చాలా డేంజర్ అన్నా. 4 లారీల్లో వచ్చారు. మన వాళ్ళు ఒక్కరిని వదిలిపెట్టలేదన్నా. పోరా, ఎవడు ఎటుపక్క నుండి కొట్టాడో అర్థం కాలేదన్నా. యాసిడ్ పోసారో కారం చల్లారో ఆ మంటలకు తట్టుకోలేక మన వాళ్ళు అరుస్తున్నారన్నా. మనం ఎంతో మందికి స్కెచ్ చేసాం, కానీ ఇలాంటి వాళ్ళని నేను ఇంతవరకు చూడలేదన్నా. ఏమి కొట్టుడన్నా, వాళ్ళు చాలా దారుణమైన వాళ్ళన్నా. ఊర్లో ఉన్న వాళ్ళంతా వచ్చి మమ్మల్ని కొట్టి హాస్పిటల్ అడ్మిట్ చేసి వెళ్ళారన్నా. తట్టుకోలేకపోతున్నామన్నా. సార్ నమస్కారం సార్. మీ వాళ్ళు పారిపోయేటప్పుడు వీటిని వదిలేశారు. అన్నీ కరెక్ట్గా ఉన్నాయో చూసుకోండి సార్. సార్ వస్తాం సార్. సలాం సార్. వస్తాం సార్.
మీరు కూర్చోండి, మీరు కూర్చోండి. నమస్కారం అండి. మనసులో ఏం పెట్టుకోకండి. ఇది మీరు గొప్పవాళ్ళ నేను గొప్పవాళ్ళ అన్న సమస్య కాదు. మనం అంతా సంతోషంగా జరిపించాల్సిన పెళ్లి. మాట్లాడతావు, ఎందుకు మాట్లాడవు? మగపిల్లాడి తండ్రివి కదా. నా కూతురు గనక సవ్యంగా ఉంటే నా తడాకా తెలిసేది. మీ స్థానంలో ఉండి చూస్తే మీరు కోప్పడంలో న్యాయం ఉంది. ఒక ఆడపిల్లను కానీ అల్లారు ముద్దుగా పెంచుకొని తను అనుకోని చిక్కుల్లో ఇరుక్కుందంటే కన్నవాళ్ళకి కడుపు కోతే మిగులుతుందని తెలుసు. ఎవరైనా తమ బిడ్డకి మంచి సంబంధం చూసి చేయాలనుకుంటారు. మాది కూడా గౌరవ మర్యాదలు గల కుటుంబమే. మేము ధనవంతులమే. ఎవరికైనా అంతో ఇంతో సహాయం చేసేవాళ్ళమే గాని చెడగొట్టేవాళ్ళం కాదు. మాకు ఆడపిల్లలు లేరండి. మీ అమ్మాయిని మా అమ్మాయిగా చూసుకుంటాం. అమ్మా సుసి, రామ్మా. మహాలక్ష్మి తను వచ్చినప్పటి నుంచి మేమెంతో సంతోషంగా ఉంటున్నాం. మీ అమ్మాయిని ఎక్కడో ఒక మంచి చోట ఇవ్వాల్సిందే కదా. అది మా ఇల్లే అయితే ఏంటి? మా కులదైవం సాక్షిగా చెబుతున్నాను. మీ అమ్మాయిని మీరు ఎంత సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నారో మేము అంతకంటే సంతోషంగా చూసుకుంటాం. నాకిష్టం లేదు, కానీ ఎంత జరిగాక దీన్ని తీసుకువెళ్ళిపోతే ఇది మళ్ళీ పారిపోయి ఇక్కడికే వస్తుంది. తన ఇష్ట ప్రకారమే జరగనివ్వండి. ఉండి అన్నీ ముగించుకుని వెళ్తాను. ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోయినట్టుగా. ఇప్పుడేం చేద్దాం? ఏంటి తర్వాత? రా, నా కూతురు కారులోనే ఉంది. రా, ఇక్కడ నుంచి బెంగళూరు 1 అవర్ వెళ్ళిపోయి ఉండొచ్చు. 2 రోజులు నన్ను అటు ఇటు కదలకుండా చేశావే, మగాడివిరా నువ్వు. నీతో చెప్పకుండా వెళితే నేను మగాడిని కాకుండా పోతాను. రేయ్, వేసేంట్రా వాళ్ళు.
మొట్టమొదటిసారి రైల్వే స్టేషన్లో నేను సుసీని చూసినప్పుడు నేనెవరో తనకు తెలియకపోయినా తెలుసని చెప్పింది. కానీ ఇప్పుడు ప్రాణానికి ప్రాణంగా ప్రేమించి కూడా నేనెవరో తెలియదంటోంది. నన్నెక్కడ మర్చిపోతానో అని తను పడ్డ ఆవేదన ఉందే, పాపం సుసి. తను నన్ను మర్చిపోయినా నేను వదులుకోనని సుసి నమ్మింది. నేను సుసిని వదులుకోలేను. తన నమ్మకాన్ని వమ్ము చేయను. వస్తాను సుసి, నీకోసం తప్పకుండా వస్తాను. నువ్వనేది బాలు తప్పించుకున్నాడన్నా. చావాలరా వాడు, చావాలి. సార్ ప్లీజ్ మీరు అనవసరంగా టెన్షన్ అవ్వకండి. ప్రాబ్లం మీకు అతనికి కాదు, అతనికి సుశీకి. ఇలా చూడరా, నీ అదృష్టం బాగుండి సుశీ ఇక్కడికి రాగానే దానికి పూర్తిగా నయమైంది. అది మెడ్రాసుకి వెళ్ళటం, వాడితో ప్రేమలో పట్టడం, ఇవన్నీ దానికి ఏమీ గుర్తులేవురా. ఆ వెధవికి పిచ్చి పట్టి సుశీ సుశీ అంటూ వీధిరెంబడి పడతాడు చూడు. వదిలేయరా వాడిని. వదిలిపెట్టను. వాడు ప్రాణాలతో ఉన్నంత వరకు ప్రాబ్లమే. యూ విల్ బి ఆల్ రైట్. థ్యాంక్ యూ. హలో, నేను బాలుని మాట్లాడుతున్నానన్నా. బాలు, ఎక్కడున్నావు? బెంగళూరులో. ఓ, సుశీని చూసావా? కలిశానన్నా. సుశీ నన్ను మర్చిపోయింది. ఓ గాడ్, క్యూర్ అయి ఉంటుంది. మర్చిపోయిన పాస్ట్ 3 years గుర్తుకొచ్చుంటుంది. నిన్ను మర్చిపోయి ఉంటుంది. నీ గురించిన జ్ఞాపకాలు వచ్చినా రావచ్చు, రాకపోయినా రాకపోవచ్చు. ఈ సిచ్యువేషన్లో తనకు నువ్వెంత ఎక్స్ప్లెయిన్ చేసినా సరే అసలు అర్థం కాదు. నువ్వు ఫోర్స్గా వెళ్ళి నేనే నీ లవర్నని చెప్పినా నిన్ను ద్వేషించే అవకాశం ఉంది. ఏనాటికైనా నా జ్ఞాపకాలు తనకు గుర్తుకొచ్చి నేను లేనని తెలిస్తే చచ్చిపోతుందన్నా. వదిలేయమంటావా? నీ బాధ ఏంటో నాకు అర్థమైంది బాలు. మనిషిని నువ్వు ప్రాణంతోనూ స్పర్శతోనూ చూస్తున్నావు. నేను ఒట్టి మాంసం రక్తంతో చూస్తున్నాను. ఏంటన్నా నువ్వు అనేది? బతకరని నేను హోప్స్ వదులుకున్న వాళ్ళందరూ బతికి బయటపడతారు. అంతా దేవుడి దయ నేనంటాను. అది ప్రేమ వల్ల నువ్వంటావు. నేను దేవుణ్ణి నమ్ముతున్నాను. నువ్వు నీ ప్రేమను నమ్ముకో. ఎందుకంటే రెండూ ఒక్కటే. ఓం శతమానం భవతి శతాజ పురుష సదేంద్రజహాజుషేవేంద్రజే ప్రతిష్టతి ధనం ధాన్యం వశం భగపుత్ర లాభం శతసంవత్సరం దీర్ఘమాయు సర్వాభీష్ట ప్రసాద ఫల సిద్ధిరస్తు. సుసి, ప్రదక్షిణ చేసొస్తానన్నా. రేవతి, హాయ్. రండి వెళ్దాం.
రోజు అంత ఇన్సల్ట్ చేసి మాట్లాడుతున్నా చూసారా? నిన్ను చూసి ఎన్నాళ్ళైంది. హే చింటూ, నువ్వు సూపర్ మ్యాన్ వా? చింటూ గడి ఫస్ట్ బర్త్డే రోజున కలుసుకున్నావు. ఎలా ఉన్నావు? నువ్వు పిలిస్తే మాట్లాడాలి, తిడితే పడాలి. నువ్వేం ఫ్రెండ్ వే? ఇంకెప్పుడు నన్ను పలకరించాలని చూడకు. గుడికొస్తే మూడు చేసింది. నేను గుర్తున్నానా? మెడ్రాస్ రెస్టారెంట్ లో సుసీతో చూసింది మిమ్మల్నిగా. మీతో కొంచెం మాట్లాడాలి. ఓ 5 minutes. సంతోషం అనేది ఆ కొద్ది రోజులే తను అనుభవించింది. నన్ను వదిలేక బాలు అంత నేర్చి నేడుపు నా గుండెల్ని అలా పిండేస్తోంది. ఇవేమీ తెలియకుండా పాపండి తను. మిమ్మల్ని తలుచుకుంటేనే పాపం అనిపిస్తుంది. నేనెవరో తెలియనట్టు బిహేవ్ చేయగానే నాకు చాలా బాధేసింది. కానీ మీ ప్రేమ పెళ్లి వరకు వచ్చి నాకేమనాలో తెలియటం లేదు. మీకు ఎలాంటి హెల్ప్ కావాలన్నా చేస్తాం, కానీ వాళ్ళ నాన్నకేం తెలియకూడదు. ఆయనకి తెలిస్తే మమ్మల్ని చంపేస్తాడు. అరే వాళ్ళ నాన్న పెద్ద మ్యాటర్ ఏం కాదండి. ఇప్పుడు కూడా నేను ఒంటరిగానే వచ్చాను. మా అమ్మకి, నాన్నకి, ఫ్రెండ్స్ కి, ఏరియాలో ఎవరికి సుశీకి ఇలాంటి ప్రాబ్లం నన్ను మర్చిపోయిందని తెలియదు. తెలిస్తే అల్లాడిపోతారు. తెలియకూడదు కూడా. సుశీ వాళ్ళ నాన్న ఫేస్ చేయడానికి నేను ఒక్కడి చాలండి. మీకు ఎలాంటి ప్రాబ్లం రాదు. వాళ్ళ నాన్నగారిని మేనేజ్ చేయగలరు, కానీ సుశీకి అర్థమయ్యేలా ఎలా చెప్పగలరు? తను అర్థం చేసుకుంటుంది. నాకు ఆ నమ్మకం ఉంది. वो दोनों कहाँ है पता नहीं ना? मालूम नहीं. హాయ్ हाय 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 రా. Did you give it to Susi? ఇంకా ఇవ్వలేదు. అన్నిటికీ లేటేనా? ఎవరా? చెప్తానుండు. ఇవ్వయా? హే వెయిట్ వెయిట్ వెయిట్. ఏంటి ఇచ్చేది? సర్ప్రైజ్. హే ఓ కూల్ 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 కూల్. ఏంటిది? Give your hand Susi, Susi. చేయి చాపు. Come on, Susi, give your hand. సుసి సుసి ఏం చాపు త్వరగా. Okay. ఎలా ఉంది? Fine. హే వెరీ నైస్. ఇది ఎప్పుడు కొన్నావు? నేను చెప్తాను. అది నేను ఇచ్చిన గిఫ్టే సుసి. బి అంటే బాలు, నా పేరు. ఏయ్, నువ్వు ఫంక్షన్ లో గొడవ చేసిన వాడివేగా? ఇంట్లో నువ్వు నన్ను తిట్టినప్పుడు నాకు అర్థం కాలేదు చూసి షాక్ అయ్యాను. తర్వాత డాక్టర్కి ఫోన్ చేసి అడిగిన తర్వాతే అర్థమైంది. గొడవ చేయకు, మర్యాదగా వెళ్ళు. నీతో ఒక విషయం చెప్పాలి చూసి. ఏయ్, నేనెవరో తెలియక నువ్వు నాతో ఇలా మాట్లాడుతున్నావు. నువ్వు నాతో మాట్లాడినట్టు మా నాన్నకు తెలిసిందో? వెళ్ళిపో. సుసి, సుసి, ఒక్క నిమిషం ఆగు సుసి. ఆగు సుసి. ఏయ్ సుసి, నేను చెప్పేది కొంచెం విను. ఏయ్ ఏయ్ ఏంటి గొడవ చేయడానికి వచ్చావా? ఐ విల్ కాల్ ద పోలీస్. నేను చెప్పినా నీకు అర్థం కాదురా. నేను చాలా టెన్షన్లో ఉన్నాను. అర్థమైందా? పో. సుసి ఒక్క నిమిషం. నన్ను చూసి అలా భయపడకు సుసి. నేను పిచ్చోడు నేను కాదు సుసి. నీతో కొంచెం మాట్లాడాలి అంతే. రా సుసి, భయపడకుండా రా సుసి. చూసుకొని రావచ్చు కదా. వేసుకో. నీకేం కావాలి? వెళ్ళిపో ప్లీజ్. ఇప్పుడు వదిలేసి వెళ్ళిపోయాను అనుకో, తర్వాత ఇంకో రోజు వచ్చి ఎందుకు బాలు నన్ను వదిలేసావు నా షర్ట్ పట్టుకుంటే అప్పుడు నేనేం చేయను? నిజంగా నువ్వెవరో నాకు తెలియదు. అయ్యో నీకు తెలియదని నాకు తెలుసు సుసి. అది చెప్పడానికి నేను వచ్చాను. నువ్వు చెన్నైకి వచ్చావు సుసి. నువ్వు నేను లవ్ చేసుకున్నావు నిజంగా. నేను కొంచెం అజాగ్రత్తగా ఉండేసరికి మీ నాన్న నన్ను కొట్టి పరిస్థితిని తీసుకొచ్చేశాడు. అయ్యో, నువ్వు చెప్పేది నిజమే అయి ఉండొచ్చు. నువ్వు నన్ను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుండొచ్చు. ఇవేమి వద్దు ప్లీజ్. మా నాన్న గురించి నీకు తెలీదు. ఎప్పటికీ భయం పోదా? ప్రతి విషయానికి భయం, ఎవరు చూసినా భయం. మీ నాన్న నిన్ను భయపెడుతూ పెంచాడు, అదే నీ సమస్య. ఎందుకు భయపడుతున్నావు సుసి? ఏం చేయగలడు మీ నాన్న? చంపేస్తాడా?
చంపని చెప్పు. సుసి సుసి సుసి, నా మీద నమ్మకంతో అన్నావు కదా సుసి. నేను మర్చిపోయినా నన్ను వదలొద్దని ఏడ్చావు కదా సుసి. అది మర్చిపోయి ఎటైనా వెళ్ళి దాక్కోమంటావా? ఏం సుసి, నేను లేకుండా నువ్వు బతకలేవు సుసి. నేను నిజంగా చెప్తున్నాను, దయచేసి నమ్ము సుసి. లేపేంట్రా వాణ్ణి. సుసి, నేను ఇంతగా చెప్తున్నాను, నీకు నమ్మకం కలగట్లేదా? సుసి, ఆగు. సుసి, అతను వదిలేయండి నాన్న, ప్లీజ్. సుసి, సుసి, పద వెళదాం. నాన్న, అతను పిచ్చోడేం కాదు. సుసి, వెళ్ళొద్దు సుసి. సుసి, సుసి ఆగు. ఓ చెలియా వస్తున్నా. సారీ, నేను తెలియకొచ్చాను. లేదు, నువ్వేదో కోపంలో లేదాను. నేను నిన్ను కోపగించుకుంటాను. ఆ రోజులో నన్ను తిట్టి ధర్మేస్తావనుకున్నాను. ఆ రోజు గుళ్ళో చూసి ఎంతో ఆశతో పరిగెత్తుకుంటూ నీ దగ్గరకు వస్తే పెద్దగా అరిచి చింటూని తీసుకుని పారిపోయా. నీకు కోటింగ్ ఇచ్చి వెళ్దాను వచ్చాను. అది నేను చేయాలి, కానీ నువ్వు చేయాలని. చాలు, ఇక మాట్లాడుకో. అంత తప్పు నేనేం చేశానే? చెప్తే మాత్రం నీకు అర్థం అవుతుందా ఏంటి? చేసిందంతా నువ్వు చేసి నన్నెదిగా గేలి చేస్తావు. నేనేం చేశాను? మెడ్రాస్ రెస్టారెంట్ లో నన్ను అవమానించలేదు. నేనా? మరి నేనా? ఊరికి బాకి లూసా? నేను లూసా? అవునులే, నేను లూసే. పిలుస్తోంది బాలు. సుసి పిలుస్తోంది. నా వాయిస్ లో ఉందండి. లాగా కాదే, నీ వాయిసే. బాలు, సుసి పిలుస్తోంది. బాలు, సుసి పిలుస్తోంది. బాలు, సుసి పిలుస్తోంది. బాలు, సుసి పిలుస్తోంది. ఎవరు ఫోన్ చేస్తున్నారు? బాలు. నేనే ల్యాండ్ లైన్ నుంచి ఫోన్ చేశాను. సుసి గొంతు వినాలని అప్పుడప్పుడు ఎక్కడెక్కడి నుంచో చేస్తూ ఉంటాను. తన గొంతు వింటే నాకు ఒక ఎనర్జీ వస్తుంది. నా రింగ్ టోన్ మార్చింది, నా రూమ్ని మార్చింది, మా ఏరియాలో వాళ్ళందరినీ మార్చేసింది రేవతి. ఏంటి అలా చూస్తున్నావు? ఏంటి వీడు పిచ్చోళ్ళలాగా రోజు సుసి వెనక తిరుగుతున్నాడని చూస్తున్నావా? తను నన్ను ఎంతగా లవ్ చేసిందో, నేనంటే తనకి ఎంత ప్రాణమో నీకు తెలియదు రేవతి. కాఫీ తాగుతాం రా అన్నట్టుగా ఒకరోజు తప్పు చేద్దాం రా అని పిలిచింది రేవతి. ఏంటి ఇది అని అడిగితే డాక్టర్ చెప్పినట్టు నేను నిన్ను మర్చిపోతే అందుకే అని పోరుమని ఏడ్చేసింది. తనకి ఈత అస్సలు రాదు రేవతి. ఒకరోజు ఫిషింగ్ బోట్ తీసుకుని సముద్రంలోకి వెళ్ళాం. మధ్యలోకి వెళ్ళిన తర్వాత సడన్ గా నీళ్ళలోకి దూకేసింది. తర్వాత నేను కాపాడి ఏంటి ఇది ఈత రాకుండా ఎందుకు దూకావని అడిగితే నువ్వు ఉన్నావు కదా బాలు, నాకేంటి భయం ఉంది. తను వదిలేసి నేను ఇక్కడి నుంచి ఎలా వెళ్ళిపోగలను రేవతి? ఊ అని తను ఒక్క మాట అంటే చాలు రేవతి, వాళ్ళ బాబు కాదు ఎవడొచ్చినా సరే ఈ ఊరు తగలబెట్టైనా సరే తీసుకెళ్తాను. కానీ తను మనస్ఫూర్తిగా రావాలి, అందుకోసం నేను ఎంతగా ఎదురు చూస్తున్నాను. సుసి, నువ్వు బాలు, నేనేది తెలుసుకోవాలనుకోవట్లేదు. నా మ్యారేజ్ తప్పకుండా వచ్చాయి. దయచేసి నీ ఫ్రెండ్ని ఊరికి వెళ్ళమని చెప్పు. సుసి, బాలు, నువ్వు ఇంతగా చెప్పినా నమ్మలేదు. ఎప్పటికైనా నేను అర్థం చేసుకుంటుందని నమ్ముతావా? నమ్ముతున్నాను. నీకు పిచ్చా? దానికి వేరొకరితో పెళ్లి. వాళ్ళ నాన్నని కాదని నువ్వు బెంగళూరులో ఏమీ చేయలేవు. ఆ ఇన్విటేషన్ తీసి చూడు. సుసి విత్ బాలు. నా సుసి పేరు పక్కన ఇంకొకటి పేరు ఉండడానికి వీల్లేదు. ఎలా అన్ని ఇన్విటేషన్లో వాడి పేరు వచ్చింది? అంకుల్తో మాట్లాడాలంటేనే భయంగా ఉంది. ఇక వాడు ప్రాణాలతో ఉండడం కష్టం. ఖచ్చితంగా అంకుల్ వాడిని ప్రాణాలతో వదలరు. మళ్ళీ ఇక్కడికి వస్తున్నాడు ఆ రాస్కే. నేను బయలుదేరుతాను. ముందు ఏం చేయాలి? వస్తాడు, మాట్లాడతాడు, గొడవ పడతాడు, పరువు పోతుంది. నువ్వు నాతో వచ్చినా
వాడు వెనకాలే వస్తాడు. వాడికి ఎవరు చెప్పినా అర్థం కాదు. నువ్వు చెప్తేనే అర్థం అవుతుంది. నువ్వే ప్రయత్నించు. థ్యాంక్స్ బ్రదర్. చూసావా, వాడు కూడా మన మ్యాటర్ తెలుసుకొని మెల్లగా జారుకున్నాడు. కానీ నువ్వు అర్థం చేసుకోవట్లేదే. నువ్వు నీ పాటికి వెళ్ళడం, నేను నీ వెంట పడ్డం. ఏంటి చూసి, నేను ఇంతకే ఎందుకు చెప్తున్నాను కొంచెమైనా ఆలోచించవా? నువ్వే అన్నావు కదా చూసి. చాలు, వెళ్ళిపోమని ఎన్నోసార్లు మొత్తుకున్నాను. మళ్ళీ మళ్ళీ ఎందుకు నా వెంట పడుతున్నావు? ఎన్నిసార్లు చెప్పాలి నీకు? నీలాగే ఒకడు కాలేజ్లో నా వెంట పడేవాడు. నన్ను లవ్ చేస్తున్నానని క్యాంపస్ మొత్తం చెప్పాడు. నిజానికి నేను అతని ఫ్రెండ్గానే చూశాను. అతన్ని మా నాన్న నడి రోడ్లో పెట్రోల్ పోసి తగలపెట్టాడు. అతను కేకలేస్తూ కాలిపోవడు. నేను వాళ్ళమ్మ పిచ్చిదైపోయింది. నా బిడ్డెక్కడా అని వాళ్ళమ్మ క్యాంపస్ చుట్టూ తిరుగుతుంటే నా ఒంట్లో ఉణుకు పుట్టేది తెలుసా. ఇప్పుడు నువ్వు వచ్చావు. నేనేం పాపం చేశాను? దయచేసి వదిలే. నువ్వు చెప్పిందంతా నిజం, నేను ఒప్పుకుంటున్నాను. కానీ నన్ను వదిలేకు బాలు అని నువ్వే కదా అన్నావు. నువ్వన్నదే నేను నీకు మళ్ళీ చెప్తున్నాను చూసి. దయచేసి నన్ను అర్థం చేసుకో చూసి. నీకు అర్థమయ్యేలా నేను చెప్పలేను. సుసి, సుసి ఆగు సుసి, దయచేసి నేను చెప్పేది విను సుసి. సుసి అలా వెళ్ళిపోకు సుసి, ప్లీజ్. నేను చెప్పేది కొంచెం విను సుసి, ప్లీజ్. వెంట పడద్దని ఎన్నిసార్లు చెప్పాను. లేదు, ఇప్పుడేమైందో చూసి నేను చెప్పేది జరిగింది. ఆటో ఆటో స్టాప్ స్టాప్, ఎవరైనా లెఫ్ట్ ఇవ్వండి. నాకేం కాలేదు చూసి. హలో ప్లీజ్, గో టు సత్యసాయి హాస్పిటల్. చూసి నాకేం కాలేదు చూసి. వేగమా ಹೋಗಿರಿ. నేను చెప్తున్నాను కదా, ఏం నువ్వు మాట్లాడుకో. హలో హలో, ఎవరు? హలో డాక్టర్, నేను సుసిని మాట్లాడుతున్నా. ఏంటమ్మా? ఒక ఎమర్జెన్సీ పేషెంట్ వస్తున్నాడు అని రెడీ చేయండి. ఓకే అమ్మా. అదే వద్దు చూసి, నాకేం కాలేదు, నువ్వే కంగారు పడుకో. అయ్యో నాకు భయంగా ఉంది. అయ్యో దయవిಟ್ಟು ఇನ್ನು ಬೇಗ ಹೋಗಿರಿ. చూసి వెళ్ళిపోకు చూసి, ఎక్కడికి వెళ్ళకు. నాకేం కాలేదు చూసి, నేను నీతో మాట్లాడా చూసి. నా పక్కనే ఉండు చూసి, ఎక్కడికి వెళ్ళకు. చూసి వెళ్ళిపోకు, ఇక్కడే ఉండు. ఎవరు చూసి? అంకుల్ నన్నితే అడగండి. అతను ఎలాగైనా కాపాడి వెంటనే వాళ్ళ ఊరికి పంపించేయండి. ఓకే ఓకే, నేను చూసుకుంటాను. ఈ విషయం మా నాన్నకి చెప్పకండి. నేను మళ్ళీ ఇక్కడికి రాను. పర్వాలేదమ్మా. ఏంటి అలా చూస్తున్నావు? నిన్ను చూస్తుంటే కోపడాలో జాలి పడాలో తెలియడం లేదు. సుసి, నీ క్లోజ్ ఫ్రెండ్నే నేను. కానీ నీ గురించి బాధపడకుండా ఆ బాలు గురించే బాధపడుతున్నాను. కానీ ఒక్క విషయం సుసి, ఈ లోకంలో బాలుకొచ్చిన పరిస్థితి ఇంకెవరికి రాకూడదు. నువ్వతన్ని లవ్ చేసావే, నన్ను వదలొద్దు అన్న ఒక్క మాట కోసం ఇవాళ ఇంతగా పోరాడి అక్కడ చావు బతుకులో ఉన్నాడు. తను చెప్పింది నిజమని కనిపించలేదా సుసి? ఇంకా 2 గంటల్లో నీ లైఫే మారిపోతుంది సుసి. సుసి, కొంచెం ఆలోచించి చూడవే ప్లీజ్. సుసి ఆలోచించు సుసి, నా కోసం ఆలోచించవే. సుసి రెడీయా? వస్తున్నాను నాన్న. పెడదాం. బాలు, సుసి పిలుస్తోంది. 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 హలో బాలు, నాన్న మాట్లాడుతున్నాను రా. చెప్పినా? ఎలా ఉన్నావు? ఎప్పుడు వస్తున్నావు?
వస్తాను నాన్న, వస్తాను. సుశీని తీసుకొస్తాను. మన ఏరియాలో అందరినీ రెడీగా ఉండమని చెప్పు.